మిమ్మల్ని బాగా ఇష్టపడి అన్కండిషనల్గా లవ్ చేసేది ఎవరు? అసలు ఎలాంటి లిమిటేషన్స్ ఫిల్టర్స్ లేకుండా మిమ్మల్ని మీరుగా ఇష్టపడేది ఎవరు? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటో తెలుసా? మీరే. అంతే కదా. మనల్ని మనం లవ్ చేసుకున్నట్టుగా మన ఫ్యామిలీ మెంబర్సో, మన దగ్గర వాళ్ళో, మన లైఫ్ పార్ట్నర్సో లవ్ చేయరు. చేస్తామని చెప్పినా కానీ వాళ్ళ తర్వాతే మనల్ని చేస్తారు. మరి మనల్ని మనం అంతగా నిజంగా ప్రేమించే మాటే నిజమైతే గనక, మన ప్రయారిటీ మనమైతే గనక, మన హెల్త్ విషయంలో, ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? మీకు తెలుసా, ఏపీ అయినా తెలంగాణ అయినా తెలుగు రాష్ట్రాలు హెల్త్ ఫిట్నెస్ విషయంలో ఎంత డిజాస్టరస్ సిచ్యువేషన్లో ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారేమో. బహుశా అందులో మీరు కూడా ఉన్నారేమో. ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆ లెక్క చూపిస్తాను. ఆ లెక్కతో పాటు అసలు ఫిట్నెస్ అండ్ హెల్త్ విషయంలో ఐకాన్స్ అనిపించే కొందరు పర్సనాలిటీస్ గురించి చెప్తా. అన్నిటికీ మించి మనం ఊహించని రీతిలో ఒక లీడర్ మనకి ఫిట్నెస్ విషయంలో చెప్పిన 3 మాటలు మన ఆలోచనని, లైఫ్ని మార్చగలుగుతాయి అని నాకు అనిపించింది. ఆ మాటలు ఏంటో, ఆ లీడర్ ఎవరో కూడా చూద్దాం. ఇదేదో ఫిట్నెస్ ఇంపార్టెంట్, పొద్దున్నే లేవండి, నడవండి అని చెప్పడం కాదు. ఇది మీకు వాస్తవాలు, మీరు చూడబోయే వాస్తవాలు మీ మైండ్ సెట్ని, ఆలోచనని మార్చుతాయేమో. చెక్ చేసుకోండి. చివరాఖరిలో ఇన్ని మాటలు చెప్తా ఉన్నా కదా, నేనేం చేస్తానో కూడా చెప్తా. మీరు నన్ను ఛాలెంజ్ చేయొచ్చు కూడా. దిస్ ఈజ్ కీ టాక్స్. ఫిట్నెస్ విషయంలో మనం ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉంటాం? ఆరోగ్యానికైనా కానీ, మన బాడీ కండిషన్కైనా కానీ. అంత ఖాళీ ఎక్కడుంది, ఉరుకుల పరుగుల జీవితం, పొద్దున్న లేస్తే పడుతూ లేస్తూ పోతుంటాం అని తేలిగ్గా చెప్పేస్తాం. మన వల్ల కావట్లా అని చేతులు ఎత్తేస్తాం. అదే సెలబ్రిటీస్ కనపడితే మాత్రం కళ్ళప్పగించి చూస్తాం కదా. ప్రీతి జింటా 50+ ఎలా ఉంది? శిల్పా శెట్టి చూసారా? అమ్మో, ఇప్పటికీ 90s కనపడినట్టుగా ఉంది అని మగాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా రకరకాల కారణాలతో చూస్తారు. 2 పిల్లల తల్లి అంటూ ఉంటారు. ఒళ్ళు వచ్చేసిందని మాట్లాడుతుంటారు. అది వచ్చేలా నువ్వు తెచ్చుకున్నావు అనే విషయం తెలిస్తే కనుక చివుక్కుమంటుంది మనసు. నిజమే కదా. జెన్నిఫర్ లోపెజ్, సల్మా హైక్ లాంటి హాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే వాళ్ళు లేట్ 50s దాదాపు 60s, అమ్మమ్మల కంటే పెద్ద ఏజ్. కానీ చూడండి, నగిషి పట్టినట్టుగా ఎట్లా ఉన్నారు. వాళ్ళంటే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు అలా కనపడితేనే బిజినెస్ కాబట్టి అందుకోసం అలా ఉంటారు అని ఎవరన్నా అనుకున్నారు అంటే మీ మనసు మీద, మీ ఆరోగ్యం మీద మీ అంతటా మీరే ముసుగు కప్పుకుంటున్నట్టు. నేను ఈ మధ్యన కీటాక్స్లో ఒక వీడియో చూపించా. చూడండి, ట్రైసెప్ డిప్స్ ఎంత ఉత్సాహంగా కొడతా ఉన్నాడు. నానా పటేకర్ ది గ్రేట్ చూస్తూ ఉన్నారు కదా. ఆయన ఏజ్ ఇప్పుడు 75 or 76. ట్రైసెప్ డిప్స్ ఇలా కొడుతున్నాడు ఈయన అని చూపించా. ఎందుకు? కాస్తో కోస్తో మోటివేషన్ వస్తుందని. అంతెందుకు, మనలో చాలామందికి తెలుసు కదా, గ్లాడియేటర్ రసెల్ క్రో. మ్యాక్సిమస్ డెసిమస్ ఎరీలియస్ అనేసుకుంటున్నారు అందరూ. మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. ఆ రసెల్ క్రో లేటెస్ట్గా బాడీ ఎలా పికప్ చేశాడో చూడండి. ఆయన 63 years old ఇప్పుడు. ఈ మధ్యన రసెల్ క్రోని ఒక హారర్ సినిమాలో చూసినప్పుడు ఊపిరి తీసుకోవడానికే ఆయాసపడుతూ అసలు మెళ్ళన్నీ కూరుకుపోయి కనపడేసరికి నాకు రసెలేనా, ఈ రసెల్నేనా గ్లాడియేటర్లో చూసింది అనిపించింది నాకు. పైగా ఓషేనియా ఇక్కడ ఉంటుంది కదా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వాళ్ళ జీన్స్ ప్రకారం కానీ లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ మనకంటే ఏజింగ్ వాళ్ళకి ఒక 10 ఏళ్ళు ముందుంటుంది. బహుశా ఇవన్నీ రియలైజ్ అయినట్టున్నాడు రసెల్ క్రో. 60 దాటిన తర్వాత ఇలా బాడీ పికప్ చేశాడు. అంటే ఏ ఏజ్లో అయినా సరే బాడీ పికప్ చేయడమే అని కాకపోయినా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టచ్చు అని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మన గ్లాడియేటర్ కదా. మరి మీకు ఫిట్నెస్ అయినా మీకు తోచిందే, రన్నింగ్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, యోగా చేస్తారో, వెయిట్స్ ఎత్తుతారో, ఏం చేస్తారో మీ బాడీని, మీ ఫిజిక్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మోటివేషన్ అనిపించే 3 మాటలు ఒక పర్సనాలిటీ చెప్పారన్నా కదా. ఆయన ఎవరో తెలుసా? రాహుల్ గాంధీ. జంజీ పుణ్యవాణి ఇవాళ రేపట్లో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కదా. ఈ జంజీనే రాహుల్ గాంధీని ఫిట్నెస్ విషయంలో మీ కాన్ఫిడెన్స్ ఏంటి అని అడిగారు. ఏం చెప్తారు సలహా మాకు అని క్వశ్చన్ చేస్తే ఆయన చెప్పిన ఆన్సర్ బ్రహ్మాండంగా ఉంది. మీకు అనిపించిందో లేదో, రాహుల్ గాంధీ నిజంగానే ఫిట్నెస్ ఐకాన్ కదా, చూస్తేనే అర్థమైపోతుంది. 56 ఏళ్ల వయసులో అలా ఉన్నాడు ఆయన. ఏం చేస్తాడు అంటే చూడండి. Little bit of martial arts, which I like. Do a little bit of swimming, running. Now these days I've started yoga. మార్షల్ ఆర్ట్స్ చేస్తాట, రన్నింగ్ చేస్తాట, ఈ మధ్యన యోగా కూడా చేస్తా, బాగుంది అంటున్నాడు కదా. ఆయన అలవాట్ల గురించి చెప్పడానికి కాదు ఇది. ఆయన 3 విషయాలు చెప్పాడన్నా కదా. ఆ 3 విషయాలు మనకు ఐ ఓపెనర్స్, గోడ మీద రాసి పెట్టుకోవాల్సిన విషయాలు. ఏంటవి? పాయింట్ నెంబర్ 1, పర్సిస్టెంట్ ఎఫర్ట్. Being persistent. అంటున్నాడు చూసారా. పర్సిస్టెంట్ ఎఫర్ట్ అంటే తెలుగులో మనకు అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే ఏ పనైనా కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉండి అది హ్యాబిట్ అయితేనే
రిజల్ట్ వస్తుంది. మనలో చాలామంది రేపు వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటారు, ఆ రేపు ఎప్పటికీ రాదు. కొంతమంది వాకింగ్కి వెళ్ళినా కానీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులోనో లేదంటే పెద్దగా మార్పు రాలేదనో మానేస్తుంటారు. కానీ పర్సిస్టెంట్ ఎఫర్ట్ ఉంటేనే ఫిట్నెస్ విషయంలో అయినా లైఫ్ విషయంలో అయినా కానీ ఎప్పుడైనా సరే మార్పు వస్తుంది కదా. అందుకని పర్సిస్టెంట్ ఎఫర్ట్ కొన్ని వారాల నెలల కొన్ని సందర్భాల్లో అయితే సంవత్సరం దాటినా కానీ రిజల్ట్ వచ్చే వరకు ఓపికగా ఉండటం, దాన్ని అలవాటుగా మార్చుకోవటం, ఏది ఆ వర్కౌట్ని హ్యాబిట్ని కల్టివేట్ చేసుకోవటం అనేది ఫిట్నెస్ రెజ్యూమ్లో హెల్త్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నాడు కదా ఆయన. రెండోది మేక్ టైం ఫర్ ఇట్. ఇది చాలా అవసరం మనకి. నేను మొదట్లో చెప్పా కదా, ఉరుకులు పరుగుల జీవితం మాకు టైం లేదంటారు కదా, అలాంటి వాళ్ళకి రాహుల్ గాంధీ చెప్పిన మాట చల్లును తగులుతుంది చెంప మీద. So it's not something I do in my free time, it's something that I make time for regardless of what happens. చూసారా, ఫ్రీ టైంలో చేసేది కాదు ఇది. ఫిట్నెస్ అనేది, హెల్త్ అనేది నా వర్కింగ్ అవర్స్లో భాగం ఇది. ఒకవేళ నా డే 11ంటికి ఎండ్ అయితే నైట్ అప్పుడే చేస్తా ఎక్సర్సైజ్ అంటూ ఉన్నాడు కదా ఆయన. ఈ విషయం, ఈ క్లారిటీ లేక మనలో చాలామంది దెబ్బతింటూ ఉంటారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోతుంటాను నేను, నాకు టైం ఎక్కడ ఉందంటూ ఉంటారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోతుంటే దీనికోసం ఒక అరగంట ముందు లేవు బాయ్, నీ లైఫే కదా నీకు ఇంపార్టెంట్ అన్నిటికంటే, నాకు అంత టైం లేదంటున్నావు. ఒకవేళ నీకు హెల్త్ ఫిట్నెస్ రెండు దెబ్బతిని హాస్పిటలైజ్ అయ్యావనుకో, అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది టైము? కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో పడి ఫిజికల్గా దెబ్బతినడం కంటే రోజులో ఒక అరగంట మనంతట మనంగా డెడికేట్ చేయడం అనేది ఎంత హ్యాపీయెస్ట్ మోడలు. ఈ కామన్ సెన్స్ చాలామందికి ఉండదు, మాకు టైం లేదంటూ ఉంటారు. అంటే లేజీనెస్ని ఈ ఎక్స్క్యూజ్తో కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళ హెల్త్ మీద, వాళ్ళ ఫిట్నెస్ మీద, ఫిజిక్ మీద, అన్నిటికీ మించి ఫ్యూచర్ మీద వాళ్ళే ముసుగు కప్పేసుకుంటున్నట్టు. ఇక మూడోది కూడా పాయింట్ ఉంది, కంట్రోల్ ఓవర్ యూ. Eating badly, or you're drinking a lot of alcohol, or you're... చూశారు కదా, మీరు మందు తాగే అలవాటు ఉంటే, జంక్ ఫుడ్ స్నాక్స్ కంటిన్యూస్గా తినే అలవాటు ఉంటే కనుక ఫిట్నెస్ గురించి మర్చిపోండి, మీ వల్ల కాదు ఇది అంటున్నారు కదా. ఎందుకో తెలుసా, ఫిట్నెస్ అనేదైనా బాడీ అనేదైనా వర్కౌట్లోనో ఎక్సర్సైజ్లోనో రన్నింగ్లోనో తయారయ్యేది 30%. ఇంకొక 40% మీ కిచెన్లో తయారవుతుంది. ఇంకొక 30% ఉంది చూసారా, అది ఇక్కడ మన ఆలోచనలో ఉండాలి. కంట్రోల్ ఓవర్ యూ అంటే కళ్ళ ముందు మనకి ఇష్టమైన టేస్టీ ఫుడ్ కనపడుతున్నా కానీ ఎంతవరకు తినాలో అంతవరకే తిని ఆపడం ఉంది చూసారా, అదే కంట్రోల్ ఓవర్ యూ. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫిట్నెస్ గురించో తిండి గురించో మాత్రమే కాదు ఇది. నువ్వు గనక కంట్రోల్ ఓవర్ యూ అనే పాయింట్లో గనక మార్కులు స్కోర్ చేయగలిగితే, నీ మీద నువ్వు కంట్రోల్ తెచ్చుకోగలిగితే జీవితం ఆటోమేటిక్గా నీ కంట్రోల్లోకి వస్తుంది. కళ్ళ ముందు టేస్టీ ఫేవరెట్ ఫుడ్ ఉన్నా కానీ ఆగినోడిని ప్రపంచంలో ఏ శక్తి జయించలేదు తెలుసా మీకు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి అంత కంట్రోల్ ఉంటుంది, ఏ టెంప్టేషన్ ఉండదు. పెట్టుకున్న గోల్ విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ పర్ఫెక్షనిస్ట్ అయిపోతారు వాళ్ళు. అందుకోసమే రాహుల్ గాంధీ చెప్పిన 3 లైఫ్ లెసన్స్ మనలో చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా, నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేయి, ఈ యోగా చేయి, లేదంటే కనుక ఇలా రన్నింగ్ ప్రాక్టీస్ చేయని చెబితే నా షెడ్యూల్ సహకరించదంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ రాహుల్ గాంధీ చెప్పిన ఈ 3 విషయాలు చూసి ఎక్సర్సైజ్ అంటే, ఫిట్నెస్ అంటే మన ప్రొఫెషనల్ లైఫ్లో భాగం, మన జీవితంలో భాగం, మన జీవితం మనకి ఇంపార్టెంట్ అన్నీ రియలైజ్ కాగలిగితే కనుక ఇంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నందుకు కాస్తా కూస్తో సక్సెస్ అయినట్టు అని నేను అనుకుంటాను. అవునా కదా? ఇక ఆ తర్వాత ఇంత చెప్తున్నావు నువ్వేం చేస్తావు అని ఎవరికన్నా అనిపించవచ్చేమో. నేను అందుకే చెప్తా ఉన్నా, నేను కంటిన్యూస్గా 30 నిమిషాల పాటు ఆపకుండా పరిగెత్తగలను. ప్లాంకింగ్ తెలుసా మీకు? ఇలా చేతులు పెట్టి ప్లాంకింగ్ చేస్తారు కదా, నేను 4 మినిట్స్ ప్లాంక్ని హోల్డ్ చేయగలను. ఇదిగో చూసే వాళ్ళకి చాలామందికి అర్థమవుతాయి. ఇవి సహజంగా ఉంటాయి, ఈ వీడియో చేయడానికి చేయలే, ఇవి ముందు నుంచి ఉంటాయి. అదే ఆటలో, క్రికెట్ లాంటి విషయాల్లో అయితే కనుక అబ్బో నేనేం గొప్ప బ్యాటర్నేం కాదు, కానీ కంటిన్యూస్గా 1.5-2 గంటల పాటు ఎలాంటి అలుపు సొలుపు లేకుండా సీటు ఆన్సకుండా కింద ఆడగలుగుతా. కమ్సే కమ్ 15 ఓవర్లు బౌల్ చేయడం కూడా అలవాటు నాకు. అంటే అది నా టాస్క్. పైగా చాలాసార్లు నాకంటే ఏజ్లో చిన్నపిల్లలతో ఆడుతుంటా. ఎనర్జీని మ్యాచ్ చేయడానికి అదొక టాస్క్ అయిపోతుంది కదా మనకి. అందుకని నాకు నేను అలాంటి టెస్ట్ పెట్టుకుంటూ ఉంటాను. మరి ఇలాంటి ఇలాంటి కమిట్మెంట్ మీకుందా? పైగా ఇంకొక సర్వే గురించి చెప్తానన్నా కదా, అది తెలిస్తే కనుక మీరు ఉలిక్కి పడతారు. ఏంటి ఆ సర్వే? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు దేశవ్యాప్తంగా తీసిన లెక్కల ప్రకారంట, ఇదిగో చూడండి, ఏపీలో కానీ తెలంగాణలో కానీ మగాళ్ళలోట ఏపీలో 41% ఒబేసిటీ ఉందట. అదే తెలంగాణలో అయితే 35% ఉందట ఒబేసిటీ. అంటే తెలంగాణ కాస్త బెటర్ పొజిషన్లో ఉంది. ఇక ఇదిగో మహిళల లెక్క చూడండి, పాపం వీళ్ళకైతే ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉంది. ఏపీలో ఒబేసిటీ 48% మహిళలకు ఉందట, తెలంగాణలో అయితే 36% మహిళలకు ఉందట. అంటే ఏపీలో సగం మంది ఆడవాళ్ళలో ఒబేసిటీ ఉంది, మగాళ్ళలో కూడా దాదాపు అంతే ఉంది కదా. తెలంగాణలో కూడా
100కి దాదాపు 40% మగైనా ఆడైనా ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉన్నారు కదా. ఎందుకు అంటే ఫిట్నెస్ మీద అవగాహన లేకపోవడం, ప్రస్తుతానికి బాగానే ఉన్నాగా అనుకోవటం. ఇదే అదునుగా కొత్త కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చూసేవాళ్ళం, గిన్నెలకు మాట్లేస్తామని తిరుగుతూ ఉండేవాళ్ళు కదా. అలాగా బరువు తగ్గిస్తామని చెప్పేసి అని ఈ మధ్యన ఒక సొల్లు చెత్త ప్రకటన చేయడం ఎక్కువైపోయింది కదా. ఓ బ్రాండ్ వాళ్ళు, బ్రాండ్ అనొచ్చలేదో వాళ్ళని, కానీ ఒక బ్రాండ్ వాళ్ళు ఈ మధ్యన గత 2 ఏళ్లలో 2 రాష్ట్రాల్లోనూ 20 అవుట్లెట్లు మొదలుపెట్టారట. అంటే ఎంతమంది వాళ్ళ ఉచ్చులో పడుతున్నారు. పైగా వాళ్ళు ప్రకటనలు కూడా ఎంత ఫులిష్గా ఉంటాయో తెలుసా. అసలు బరువు తగ్గాలన్న మీ సంకల్పానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఏదో సన్నబడిపోయారని 2 ఫొటోస్ చూపించి అలా సన్నబడిపోయారు అని చెప్పుకునే వాళ్ళని. బరువు తగ్గాలన్న సంకల్పం ఉంటే కనుక ముందు ఫిట్నెస్ మీద, ఫుడ్ కంట్రోల్ మీద, లైఫ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం మీద పెడతారు కదా దృష్టి. వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు, తేరగా తగ్గించండి అని. చూడండి ఆ పదాలు కూడా ఎలా వాడుతుంటారు. ఆ తర్వాత అసలు లావుగా ఉన్నామని నన్ను చాలా ఈసడించేవారు, మా పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు అని చెత్త మైండ్ సెట్ని నూరిపోస్తుంటారు. ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా, నిజంగా మన లైఫ్ మీద మన కంట్రోల్ ఉండాలంటే మన ఫుడ్ మీద, మన హెల్త్ మీద అవగాహన ఉండాలా, గ్రిప్ తెచ్చుకోవాలా, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలి కదా. అంతేగాని 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఎవరి చేతిలోనో పోసి దైవాధీనం సర్వీస్ లాగా వాడు తగ్గిస్తాడు అని అనుకుంటున్నాము అంటే, తేరగా వాడు తగ్గించాలి అని కోరుకునే మనస్తత్వం ఉంటే, మనకి కష్టపడకూడదు అని అనుకుంటే కనుక ఒంటికి చెమట పట్టకుండా ఆరోగ్యం రావడం సాధ్యమవుతుందా? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతాం మనము? మనల్ని స్టూపిడిటీలోకి నెట్టి ఒబేసిటీ అనే క్రైసిస్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి వ్యాపారాలు ఎక్కువవుతూ ఉన్నాయి. అందుకోసమే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్తున్న ఫిట్నెస్ టిప్స్ అనేవి ఇంపార్టెంట్. నానా పటేకర్ 75 ఇయర్స్ దాటిన తర్వాత కొడుతున్న ట్రైసెప్ డిప్స్ అనేవి మనకు ఒక టాస్క్, గోల్ని చూపిస్తున్నాయి. మొదట్లో చెప్పినట్టుగా మీరంటే మీకు ఇష్టమైతే, మీ లైఫ్ని మీరు నిజంగా లవ్ చేస్తూ ఉంటే కనుక, మీకు నచ్చిన ఫిట్నెస్ రెజీమ్ అది ఏదైనా కావచ్చు, యోగా, రన్నింగ్, వాకింగ్, ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, ఏదైనా సరే చేసే అలవాటు లేకపోతే కనుక ఇప్పటికైనా అలవాటు చేసుకోండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అయితే కనుక, ఇందాక నేను చెప్పాను కదా నేనేం చేస్తుంటానండి, అలాగా మీరేం చేస్తారో చెప్పండి. కనీసం ఒకళ్ళు మోటివేట్ అయినా కానీ ఒక లైఫ్ మారినట్టే. దిస్ ఈజ్ కీ టాక్స్.